హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుండే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కొంచెం అటు ఇటుగా 35 to 45 మినిట్స్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 చోట్ల ఫౌల్ లాంగ్వేజ్ ఉంది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ముందుగా సింపుల్ గా మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే ఇండియాలో కొన్ని చోట్ల టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయి. బాంబ్స్ పెట్టి జనాన్ని చంపేస్తూ ఉంటారు. ఆ టెర్రరిస్టులను పట్టుకునే పని ఢిల్లీ పోలీసులు తీసుకుంటారు. ఎలా పట్టుకున్నారు, దారిలో వారికి ఎదురైన సమస్యలేంటి, అందులో వివేక్ ఓబ్రాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టిల పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకు మేజర్ ప్లస్ స్టార్ కాస్టింగ్. వివేక్ ఓబ్రాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెబ్ సిరీస్ ని కూడా మంచి గ్రాండియర్ లుక్ లో తీశారు. యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే చేజింగ్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. మైనస్ పాయింట్స్: ఈ వెబ్ సిరీస్ కు అతిపెద్ద మైనస్ కథ. ఇలాంటి స్టోరీ లైన్ తో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లో వచ్చాయి. ఓకే, నార్మల్ స్టోరీ లైన్ అయినా కూడా వెబ్ సిరీస్ లో ఇంటెన్సిటీ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెన్ తీసుకోండి, బోలెడంత డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి. అది ఈ వెబ్ సిరీస్ లో మిస్ అయింది. పెద్ద స్టార్ క్యాష్ ని పెట్టుకొని కూడా సరైన కంటెంట్ ఇవ్వలేకపోయారు. శిల్పా శెట్టి, వివేక్ ఓబ్రాయ్ ని అంతగా యూజ్ చేసుకోలేదనిపించింది. ఇంకో మైనస్ ఎమోషనల్ సీన్స్. చాలా ఆర్టిఫిషియల్ గా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టామన్నట్టుగా ఉన్నాయి. బీజిఎం అయితే సింగం, సింబా ఇంకా ఏవో పోలీస్ సినిమాల్లో వాడిన బీజిఎం నే వాడేశారు. ఇంకో రాట్ సాంగ్స్. 1-2 సాంగ్స్ ఉన్నాయి. అవి ఎందుకో, ఆ పాటలేంటో, వాటి వలన వెబ్ సిరీస్ కి జరిగిన ప్లస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఎపిసోడ్స్ ని సాగదీయడానికి అన్నట్లుగా అనిపించింది. ఇది వెబ్ సిరీస్ కన్నా కూడా ఒక 2 hours సినిమాగా తీసుంటే బాగుండేది. ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బోర్ కొట్టించాయి. వీక్ వినలిజం. వెబ్ సిరీస్ ని కూడా చాలా ఓపిక్ గా చూడాలి. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టు ఒక చిన్న స్టోరీ లైన్ ని తీసుకొని 7 సాగదీత ఎపిసోడ్స్ ని తీశారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్ లో తప్ప ఇంకా ఏం లేదు ఇందులో చెప్పడానికి. అవి చూడటానికైతే ఒకసారి అలా అలా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కి మనం ఇచ్చే రేటింగ్ 5.5/10. మరి మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.